మనకు తెలుసు ఆర్టికల్ 93 ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 94 స్పీకర్ ని డిప్యూటీ స్పీకర్ ని ఎలా రిమూవ్ చేయొచ్చో చెప్తుంది అనమాట. యాక్చువల్లీ స్పీకర్ ప్రధాన అంటే రూలింగ్ పార్టీ నుంచి ఉండి డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్ష నుంచి ఉంటే హార్మోనియస్ అంటే ఒక హార్మోని అనేది ఒక హార్మోనైజేషన్ ఉంటుంది అనమాట రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి. ఎందుకంటే లోక్సభ కానీ పార్లమెంట్ కానీ ఇవన్నీ కూడా ఆల్ పార్టీస్ అన్ని పార్టీస్ కన్సల్టేషన్తో ఉంటే మంచిది కాబట్టి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది అపోజిషన్ పార్టీకి ఇవ్వడం కూడా మంచిదే అనమాట. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ రిమూవల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యే ముందు 14 days నోటీస్ కూడా ఇవ్వాలన్నమాట. ఎఫెక్టివ్ మెజారిటీతో వాళ్ళు రిమూవ్ కూడా చేయొచ్చు అనమాట. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. హౌస్ బడ్జెట్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఏదైనా పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్స్ అఫిషియోగా ఆయన దానికి చైర్మన్ అవుతారనమాట. సో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కనుక మనం అపోజిషన్ నుంచి తీసుకుంటే కనుక పార్లమెంటరీ కమిటీస్ హౌ దే విల్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్, హౌ దే విల్ కంట్రోల్ ద లెజిస్లేచర్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పవర్స్ ఇవన్నీ కూడా ఎన్హాన్స్ అవుతాయి. ఓ పక్క రూలింగ్ పార్టీ ఇంకో పక్క అపోజిషన్ పార్టీ అందరూ కూడా లోక్సభలో వాళ్ళకి స్థానం ఉందని ఫీల్ అవుతారు. ఒకటి స్పీకర్ ఇంకోటి డిప్యూటీ స్పీకర్ అయితే అనమాట.